హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఒకప్పుడు తమిళ్లో తన మాస్ సినిమాలతో ఒక ఊపు ఊపేసిన డైరెక్టర్ హరి రీసెంట్గా కొన్ని ఫ్లాప్స్తో కొంచెం డీలా పడిపోయాడు. కొంచెం గ్యాప్ తర్వాత భరణి, పూజ లాంటి సినిమాలతో తనకి మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన విశాల్తో మళ్ళీ ఒక సినిమా అనౌన్స్ చేశాడు. అదే రత్నం. తమిళ్ అండ్ తెలుగులో ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే రత్నం చిన్నప్పుడే తనని చంపాలని ట్రై చేసిన వాళ్ళ నుండి రక్షించినందుకు తన పక్కనే పెట్టుకుంటాడు చిత్తూరు ఎమ్మెల్యే పన్నీర్ స్వామి. ఆ ఊర్లో ఏమైనా తప్పులు జరిగితే తన గ్యాంగ్తో వెళ్ళి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటాడు రత్నం. అలా ఒకరోజు మల్లిక అనే అమ్మాయిని చూస్తాడు. అదే టైంలో కొంతమంది ఆ అమ్మాయిని చంపడానికి వస్తారు. మల్లికని చంపడానికి వచ్చింది ఎవరు, రత్నం మల్లికకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, రత్నం గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అనేవి తెలియాలంటే సినిమాని పూర్తిగా చూడాల్సిందే. డైరెక్టర్ హరి సినిమాలు అన్నీ కూడా ప్యూర్ కమర్షియల్ అండ్ మాస్ ఎంటర్టైనర్స్. తన నుంచి ఆడియన్స్ కూడా మాస్ ఎలిమెంట్స్ తప్ప వేరే ఏవి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయరు. అయితే సామి స్క్వేర్, యానై లాంటి సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా తన ప్రీవియస్ మూవీస్లో లాగా ఎమోషన్స్ వర్కౌట్ అవ్వకపోవడంతో అవి రెండూ కూడా ఆడియన్స్ని ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఇప్పుడు రత్నం విషయంలో కూడా అదే జరిగింది. మాస్ ఎలిమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ప్రజెంట్ చేసినా దానికి రిలేటెడ్గా ఉండే ఎమోషన్స్ ఏవి కూడా కనెక్ట్ అయ్యేలా ఉండవు రత్నం మూవీలో కూడా. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించినా తర్వాత రొటీన్ టెంప్లెట్ సీన్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడ నుండి మూవీ అంతా చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్కి ముందు ఆల్మోస్ట్ 5 minutes ఉండే ఒక సింగిల్ షాట్ ఫైట్ సీక్వెన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా ట్రాక్ చేసిన ఫీలింగ్ వస్తుంది. హీరోయిన్ని కాపాడే ప్రాసెస్లో వచ్చే సీన్స్ అన్నీ కూడా ఫైట్స్తో నింపేసి బాగా ట్రాక్ చేసినట్టు ఉంటుంది. క్లైమాక్స్లో పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్కి రత్నంకి కనెక్ట్ చేసిన విధానం బాగానే ఉన్నా ఇక అయిపోయిందనే మూవీ అనుకుంటే మళ్ళీ క్లైమాక్స్ని కూడా ఓవర్గా ట్రాక్ చేసి చాలా రొటీన్గానే ఎండ్ చేశారు. సినిమాలో యోగిబాబు ఉన్నా కూడా కామెడీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో సినిమా అయిపోయేసరికి కొంచెం నీరసంగానే బయటికి వచ్చేస్తాం. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే రత్నం లాంటి క్యారెక్టర్లు విశాల్ ఇప్పటికే చేసి ఉండడంతో ఇదంతా కొత్తగా ఏం కనిపించదు. తను కూడా చాలా సింపుల్గానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హీరోయిన్ ప్రియభవాని శంకర్కి పెద్దగా పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ అయితే లేదు. సముద్రకని, మురళీ శర్మ, యోగిబాబు అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఉన్నతలో బాగానే చేశారు. టెక్నికల్గా ఈ మూవీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ చాలా యావరేజ్గా అనిపిస్తాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా మూడ్కి తగ్గట్టుగా బాగానే ఉంది. సుకుమార్ సినిమాటోగ్రఫీ కొన్ని సీన్స్లో బాగానే అనిపించినా కొన్ని సీన్స్ చాలా యావరేజ్ క్వాలిటీతో ఉంటాయి. బట్ ఆ 5 minutes సింగిల్ షాట్ పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది. ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా బాగానే డిజైన్ చేశారు. డైలాగ్స్లో ఎలాంటి కొత్తదనం అయితే లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. డైరెక్టర్ హరి సినిమాల్లో ఉండే రేసీ స్క్రీన్ ప్లే ఈ మూవీలో కనిపించదు. ఈసారి చాలా స్లోగా నరేట్ చేసే ప్రాసెస్లో కొంచెం ఎక్కువగానే ట్రాక్ చేసినట్టు అనిపించింది. ఓన్లీ మాస్ ఎలిమెంట్స్ అండ్ ఫైట్స్ ఒక్కటే కాకుండా కొంచెం ఎమోషన్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంటే భరణి, పూజ లాంటి ఇంకో మంచి కమర్షియల్ సినిమా అయ్యి ఉండేదేమో ఈ రత్నం. ఓవరాల్గా ఈ వీక్లో ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్యామిలీతో చూడడం అయితే కష్టం. అలాగని మాస్కి కూడా కంప్లీట్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. వేరే మూవీ ఆప్షన్స్ ఏవీ లేవు కనుక ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వేచి చూడాలి. ఒకవేళ మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మా ఒపీనియన్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.